నమస్తే, నేను పేరు డాక్టర్ ఆలేటాటం వల్ల ఆటి వార్తా విశేషాలు. ఈరోజు అనుదినం జనస్వరం అంటూ నవ తెలంగాణ పత్రిక, సమగ్ర తెలుగు దిన పత్రికను మనం ఈరోజు అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం. అంతర్జాతీయ పరిణామాల మీద టెహరాన్ కసాయ్, ఇబ్రాహిం రైసీ దుర్మానం. టెహరాన్ అంటే ఏంటి? టెహరాన్ అనే దేశం ఒక దేశ రాజధాని, ఇరాన్ దేశానికి సంబంధించిన రాజధాని. ఇంకో మాట చెప్పాలంటే మన భారతదేశంలో బ్రతకడానికి వచ్చిన, మన భారతదేశంలో ఒకప్పుడు బ్రతకడానికి వచ్చిన ఆర్యులు ఎక్కడి వచ్చిందంటే టెహరాన్, ఇరాన్ వచ్చిండ్రు. ఇరాన్ బతకడానికి వచ్చిండ్రు భారతదేశానికి. నా భారత భూమి హరిజనుల గిరిజనుల భూమి, మాలమాదిగల భూమి, ఆదివాసుల భూమి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు, పుణ్య నదులు బ్రహ్మాండంగా ఉంటే బ్రతకలేక కొండలలో, కోనలలో, పర్వత ప్రాంతాలలో బ్రతకడానికి వచ్చిన ఆర్యులు ఇరానీ దేశస్తులు. నమ్మశక్యంగా ఉండదా? అది అరబిక్ దేశం కదా. అరబిక్ దేశం అయితే ఆర్యులు ఇక్కడికి వచ్చిందంటే ఇరాన్ అనే పర్షియన్ భాషకి, తెలుగులో అర్థం ఆర్యన్. ఇరాన్ అంటే ఆర్యన్ కనుక ఆర్యులు భారతదేశం నుండి బ్రతకడానికి మన దగ్గరకు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రంటే కరువు కాటకాలతో బ్రతకలేక భారతదేశంలో, దేశం కానే కాదు అసలు, భారతదేశం అనేది లేనే లేదు. స్వాతంత్రం 1947 వచ్చినప్పుడే 500-600 రాజ్యాలతోటి, సంస్థానాలతోటి పరిడిల్లిన భారత భూమి అక్బర్ చక్రవర్తి వచ్చిన తర్వాత మొత్తం అన్ని రాజ్యాలను జయిస్తూ భారతదేశానికి ఒక స్వరూప స్వభావాన్ని తీసుకొచ్చిండు. భారతదేశం అప్పుడు లేనే లేదు, ఇప్పుడు లేనే లేదు అనే రీతులు ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక స్వరూప స్వభావం వచ్చింది. అయితే ఇరాన్ వచ్చిన వాళ్ళు భారతదేశంలో ఉన్న హరిజన, గిరిజన, మాల, మాదిగ, ఆదివాసుల మీద దాళ్ళు చేస్తుంటే వాళ్ళు పొట్ట ఉండడము, నల్లగా ఉండడం, ఇది భారతీయుల మొత్తం రంగు అవశేషాలు. ద్రవిడులంతా ఉండే, ద్రవిడ దేశం ఇదంతా ద్రవిడ దేశం ఉండే. అయితే వాళ్ళకు గుర్రాలు ఉండడం వల్ల, గుర్రాలుండి యుద్ధం చేయడం వల్ల ఇక్కడున్న భారత ప్రజానీకం, హరిజన, గిరిజన, మాల, మాదిగలు, ఆదివాసులు వాళ్ళ చేతులు ఓడిపోయిన తర్వాత వాళ్ళు వేసిన పాచిక, వాళ్ళు వేసిన కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడడానికి అల్లిన బుల్లి కవలు మనుధర్మశాస్త్రాన్ని వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ భారత ప్రజానీకం ఎవరైతున్నారో, ఇక్కడ హరిజన, గిరిజన బిడ్డలు ఎవరైతున్నారో, నల్లోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కొమ్ములేసి, పళ్ళు, రాక్షస పనులేసి, అస్థి పంజరాలేసి వాళ్ళు రాక్షసులుగా, వీళ్ళు దేవుని బిడ్డలుగా ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించే అర్హత కలిగిన వాళ్ళు, బ్రహ్మ తల నుండి పుట్టిన వాళ్ళు, భుజాలను పుట్టిన వాళ్ళు, పొట్టలను పుట్టిన వాళ్ళు, తొడలను పుట్టిన, పాదాలు పుట్టినని అల్లి బుల్లి కబర్లు జనాల చెవుల పూలు పెట్టడానికి యుగాలుగా తరతరాలుగా పరిపాలించిన ప్రాంతానికి మొదలు ఆ దేశం. ఈరోజు భారతదేశం, నా భారతదేశం హిందూ మతోన్మాదంతో ఎట్లయితే మొత్తం రగిలిపోతుందో ఇక్కడ పాలకుల పాపాలకే ఈ ఆర్యులు అక్కడ అరబీ పరిపాలనతోటి, ఇస్లామిక్ పద్ధతులతో, మతోన్మాదంతో ఆ దేశాన్ని ఎంత చిందరవదనంగా, మానవ హక్కుల్ని మారణ హోమంగా పరిపాలిస్తున్న తీరుతెన్నులు చూడండి. టెహరాన్ అనేది ఇరాన్కి సంబంధించిన దేశ రాజధాని మన ఢిల్లీలాగా. అయితే వీడు కసాయ్, నిన్న చనిపోయిన ఇబ్రాహిం రషీద్ అయినట్టయిన కసాయ్,